ఉద్యోగం అయితే వచ్చింది, అక్కడికి వెళ్ళిన తర్వాత సమస్యలే సమస్య, టెన్షన్సే టెన్షన్స్, పక్కడితో గొడవ, ముందోడితో గొడవ, ఇటుపక్కోడితో గొడవ. నువ్వు కష్టపడుతున్నా, నమ్మకంగా ఉద్యోగం చేస్తున్నా, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట అంటూ ఉంటారు, ఏదో విధంగా నీ మీద నింద వేస్తూ ఉంటారు. పైన బాస్ నిన్ను అపార్థం చేసుకుంటాడు. నువ్వు ఎంత కష్టపడుతున్నా, నీతిగా జీవిస్తున్నా, యథార్థంగా జీవిస్తున్నా, నీ పని నువ్వు చేస్తున్నా, ఏమిటి నాకు ఈ శోధనలో? సైతాను యొక్క తంత్రం. వాడిని ప్రశాంతంగా ఉద్యోగం చేయనివ్వడు. ప్రమోషన్ రావాలని ఆశపడ్డావు, ప్రమోషన్ వచ్చిందే, ఆనందించకుండా చేస్తాడు. ఆ ప్రమోషన్ని అనుభవించకుండా చేస్తాడు. గర్భఫలం అని చెప్పి నువ్వు ఎంతో ఆశపడితే దేవుడు కనికరించి గర్భఫలాన్ని ఇచ్చిన తర్వాత, బిడ్డ పుట్టిన తర్వాత సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? ఆ బిడ్డ నువ్వు కన్నటువంటి నువ్వు ఆనందించకుండా చేస్తాడు. ఏదో ఒక అనారోగ్యాన్ని తీసుకొస్తాడు, ఏదో ఒక ఇబ్బందిని తీసుకొస్తాడు. ఎందుకని? వాడికి ఇష్టం లేదో నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని అనుభవించటం ఇష్టం లేదు. నువ్వు దేవుని చిత్త ప్రకారమే పెళ్లి చేసుకున్నావు, వాక్యానుసారంగా పెళ్లి చేసుకున్నావు, పరిశుద్ధ వివాహమే చేసుకున్నావు. అమ్మయ్య, దేవుని చిత్తానుసారమైన భర్త దొరికాడు, భార్య దొరికింది, ఇద్దరు చిలక గోరింకల్లా ఉన్నారు, వివాహం జరిగింది. మొదలవుతుంది అత్త ద్వారానో, ఆడపడుచు ద్వారానో, మామ ద్వారానో, తమ్ముడు ద్వారానో, లేదా భార్య ద్వారానే, భర్త ద్వారానే మనస్పర్ధలు మొదలైపోతాయి. ఆత్మీయంగా జీవించవలసిన, సంతోషంగా జీవించవలసిన, సమాధానంతో కుటుంబాన్ని కట్టుకోవలసిన, సఖ్యతతో ప్రారంభించవలసిన, ప్రార్థనతో ప్రారంభించవలసిన కుటుంబ ప్రయాణం కాస్త అనేక ఒడిదుడుకులు, అనేక సమస్యలు. పెళ్ళైన తర్వాత సంతోషం లేకుండా, సుఖం లేకుండా, సఖ్యత లేకుండా, ఆనందం లేకుండా, ఇది సైతాన్ యొక్క తంత్రం. ఎలా జయించగలవు? ప్రార్థన ద్వారానే.